హాయ్ అండి. ఈరోజు ఒక ఫాదర్ వాళ్ళ 3 year old బేబీని తీసుకొచ్చి లాస్ట్ 2 days నుంచి ఫీవర్, కాఫ్, కోల్డ్ ఉంది. పారాసెటమాల్ రెగ్యులర్‌గా వాడుతున్నాము. బట్ అయినా కూడా ఫీవర్ ఎవ్రీ 4 to 6 అవర్స్‌కి వస్తూనే ఉందని చెప్పేసి తీసుకొచ్చారనమాట. సో పారాసెటమాల్ డోస్ ఫీవర్ ఉన్నా లేకపోయినా వాడుతున్నాము. అయినా కూడా ఫీవర్ అనేది రీయకర్ అవుతుందంటున్నారు. సో ఈ సిట్యుయేషన్‌లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పారాసెటమాల్ అనేది ఫీవర్‌ని కంట్రోల్ చేస్తుంది తప్పితే వచ్చే ఫీవర్‌ని ఆపదు. అంటే ఆల్రెడీ వచ్చిన ఫీవర్‌ని మనం తగ్గిస్తుంది పారాసెటమాల్ అనేది. కాకపోతే రాబోయే ఫీవర్ని ఇది ప్రివెంట్ చేయలేదు. ఫీవర్ అనేది ప్రోస్టాగ్లాండిన్స్ కానీ సైటోకైన్స్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీలో పారాసెటమాల్ ప్రోస్టాగ్లాండిన్స్ ద్వారా యాక్ట్ చేసి ఫీవర్ని తగ్గిస్తుంది. బట్ పారాసెటమాల్ రెగ్యులర్గా వాడడం వలన 6 hours తర్వాత రాబోయే ఫీవర్ని మనం ముందే పారాసెటమాల్ వేసినంత మాత్రాన ఫీవర్ రాకుండా ఉండదు. సో ఫీవర్ ప్రివెంట్ చేయడం అనేది పారాసెటమాల్ వల్ల కాదు. ఫీవర్ని ప్రివెంట్ చేయడం అనేది either మన బాడీ ఇమ్యూనిటీ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్ మనకు ఫీవర్ అనేది కంట్రోల్ అవుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ కు యాంటీబయాటిక్స్ వాడకూడదు, అది అందరికీ తెలిసిందే. ఫీవర్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ లో యూజువల్ గా 2-3 days ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఒకవేళ 2-3 days తర్వాత కూడా ఉంటుంది అంటే దాని అర్థం పారాసెటమాల్ పనిచేయట్లేదు అని కాదు. ప్రాబబుల్లీ వీ మైట్ నీడ్ టు కన్సల్ట్ ద పీడియాట్రిషియన్ అండ్ ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.